బిఎన్ రెడ్డి బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గుర్రంగూడ లొకాలిటీలో మనకి ఒక చుట్టూ ఇళ్ళ మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో లిఫ్ట్ పొజిషన్తో ఉన్న ఒక 133 గజాల 30-40 డైమెన్షన్తో రెండు సైడ్లో 30 ఫీట్ల రోడ్తో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా హౌస్ ఇన్సైడ్లో ఎలా ఉందంతా కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ నుండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనం ఈ ఇంటి డైమెన్షన్ గురించి చూసుకుంటే మనకి ఈ హౌస్ డైమెన్షన్ 30x40 ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు మనకి నార్త్కి వచ్చేలోపు 40 ఫేసింగ్ 40 ఉంటుంది, వెస్ట్కి వచ్చేలోపు 30 ఉంటుంది. నార్త్కి ఏమో ఈ 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇది డైరెక్ట్ మనకి చూసుకోవచ్చు. మనకి చుట్టూ ఇల్లులు అపార్ట్మెంట్ల మధ్యనే ఈ హౌస్ అనేది ఉంది. ఇక వెస్ట్లో కూడా 30 ఫీట్ల రోడ్డు. ఈ 30 ఫీట్ల రోడ్ అనేది డైరెక్ట్ ఏదైతే ఆ రోడ్ కనిపిస్తుందో మనకి, ఇది వచ్చేసి బిఎన్ రెడ్డి నుంచి గుర్రంగూడ నుంచి బిఎన్ రెడ్డికి వెళ్ళే రోడ్ అన్నమాట అది. ఇక హౌస్ ఇన్సైడ్ కనుక చూసుకుంటే టూ సైడ్లో కూడా మనకి బ్లాక్ టాప్ రోడ్తోనే ఉంది. మనకి హౌస్ ఇన్సైడ్ అంటే మనకు దాదాపుగా కొంచెం రోడ్కి అయితే బాగానే హైట్లోనే కట్టడం జరిగింది. చాలా వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అన్నిట్లో కూడా ఈ 133 గజాల్లో లిఫ్ట్ పొజిషన్ అనేది ఇవ్వరు. బట్ వీళ్ళ దాంట్లో విత్ లిఫ్ట్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది మనకు పార్కింగ్ చూసుకుంటే ఒక చిన్న ఎస్సీ వెహికల్ అయితే, చిన్న సెడాన్ వెహికల్ అయితే పార్క్ చేసే విధంగా పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్, కింద చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఇల్లు అనేది 100% వాస్తు ప్రకారమే కట్టడం జరిగింది. మంచిగా దట్టు మనకి మంచి క్వాలిటీతో ఉంటుంది. కొంచెం ప్రీమియం లుక్తో కూడా హౌస్ అనేది ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఇండియన్ చౌకోట్స్, ఇండియన్ డోర్తో మంచి వెలివేషన్ చూసుకోండి. మంచిగా 2x4 టైల్స్ గోల్డిష్ కలర్లో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పైన కూడా పీవీసీ షీట్స్ అనేది డిజైన్ చేశారు. హౌస్ అయితే అంత కంప్లీట్ అయింది, వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓన్లీ ఎలక్ట్రీషియన్ వర్క్, ఒక చిన్న వర్క్ అనేది పెండింగ్లో ఉంది. మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి 2 బెడ్రూమ్తో 2 BHKతో ఉంటుందన్నమాట. మనకి ఇది హాల్ అయితే చాలా స్పేసెస్గా విశాలంగా ఉంది. ఎందుకంటే హాల్ కమ్ డైనింగ్ ఏరియా 2-in-1గా ఉంటుంది ఇదన్నమాట. సో మీకు ఈ హాల్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన ఓనర్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కానీ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తారు. హాల్ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఉంటుంది. కలర్ సోర్స్ రీసెంట్గానే కంప్లీట్ అయినాయి మనకి. సో అలా పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి. హాల్లో మంచి ఇట్లా ప్లెయిన్ లుక్తో ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే 2 బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. బిట్వీన్ మధ్యలో ఏంటంటే ఒక చిన్న బాత్రూమ్ అనేది, కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇండియన్తో మనకి అలా. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే చాలా పర్లేదు, మంచిగా ఒక 6x4 బెడ్ వేసిన అన్నట్టు ఉంటుంది. అండ్ అదేవిధంగా సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు మనకి ఈ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ సైడ్ పైన పాల్సింగ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ వెంటిలేటర్ పర్పస్లో విండోస్ ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా మనకి గ్రిల్ ఫిట్టింగ్ ఇది వుడెన్ పీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి విత్ అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో ఆ విధంగా ఉంది. విండోస్ కనుక చూసుకుంటే అన్నీ కూడా పీవీసీ విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా మంచిగా ఈ విధంగా ఓపెన్ మనకి వెంటిలేటర్ పర్పస్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే కొంచెం ప్రీమియం లుక్కే బాగుంటుంది. ఎందుకంటే 133 గజాలలో కూడా లిఫ్ట్ పొజిషన్తో ఉంటుంది అనేదానికి ఈ హౌస్ అనేది ఉంది. అది ఎక్కడ వస్తుందంటే మనం హాల్ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇది డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. అందుకే హాల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 విండోస్ ఇచ్చారు మనకి. అక్కడో విండో, ఇక్కడో విండో. విండోస్ కూడా కింద మనకి చుట్టూ గ్రనైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడండి మనకి. సో ఏదైతే ఈ డోర్ ఉందో ఈ డోర్ నుంచి ఇలా మళ్ళీ బయటకు వెళ్తే ఇక్కడ మనకి ఏదైతే చెప్పానో అది లాస్ట్లో ఒక లిఫ్ట్ పొజిషన్ ఉంది. ఇక్కడ ఆ లిఫ్ట్ అనేది మనకు పై వరకు ఇచ్చారు మంచిగా. అండ్ ఇక్కడ వాటర్ సంపు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే బోరు, వాటర్ కలెక్షన్ ఇక్కడ ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఈ విధంగా నార్త్లో కూడా మళ్ళీ ఒక చిన్న గేట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి వెస్ట్లో ఒక గేట్ ఉంటుంది అండ్ నార్త్లో కూడా ఒక చిన్న గేట్తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనకి పూజ
పూజ రూమ్ వచ్చేసి మనకి ఈ 2 రెక్కల డోర్లతో చిన్నగా మంచిగా నీట్గా చిన్న కుటుంబం చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుంది. మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ కూడా మంచిగా నీట్గా ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు మంచి బ్లాకిష్తో. అండ్ లాస్ట్లో కూడా కిచెన్ నుంచి ఇట్లా బయటకు వస్తే కూడా ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఉంది. అండ్ ఇటు సైడ్ చూస్తే కూడా చుట్టూ ఇంటికి అనేది సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. హౌస్ అయితే మంచి 100% వాస్తు ప్రకారం అనేది కట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే హౌస్ అనేది ఈ విధంగా ఉంది. మరొకసారి ఈ డీప్గా కనుక చూసుకున్నట్లయితే హౌస్ కనుక మనకి ఇది నార్త్ వెస్ట్లో ఉంటుంది. 30-40 డైమెన్షన్స్లో ఉంటుంది. 133 గజాలు విత్ లిఫ్ట్ ప్రొజిషన్తో ఉంటుంది. G+1 పర్మిషన్ ఉంది. కొంతమంది పైన ఫ్యూచర్లో ఎవరైనా హోల్డ్ వాళ్ళు ఉంటారంటే వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా వీళ్ళు అందుకే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా ఆ లిఫ్ట్ ఉండాలని. అలాంటి వారి కోసం అయితే మంచి హౌస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ విషయం కనుక చూసుకుంటే 75 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి. కూర్చుంటే సెట్టింగ్లో మన మోడ్ ఆఫ్ పేమెంట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే 70-80% ఈ లోన్ వస్తుంది మనకి ప్రాపర్టీ మీద. మనకి డిపెండ్స్ అని రూపాయలను బట్టి ఉంటుంది మనకి అది. అండ్ అదేవిధంగా లొకేషన్స్ కనుక ఒకసారి సరౌండింగ్ మళ్ళీ స్కూల్స్ కాలేజ్ చూసుకుంటే గుర్రంగూడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు అండ్ ఇటు వనస్థలిపురం రైతు బజారు ఇలా వెళ్ళినా కానీ లెస్ దెన్ మనకు 3.5-4 కిలోమీటర్స్ బిట్వీన్ మధ్యలో ఉంటుంది. ఇటు సిటీ ఇన్సైడ్లో ఎల్బీ నగర్ మెట్రోకి వెళ్ళాలన్నా కానీ లెస్ దెన్ 7 km అలా వస్తుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ హౌస్ గురించి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఈ కింద ఫ్లోర్ డీటెయిల్స్ కానీ ఇంకేం తెలుసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ నుండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన కూడా కింద నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.